ఫ్రెండ్స్, కువైట్లో ఇఫ్తార్ సమయంలో ఒక విషయం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. మగవాళ్ళు ఒకవైపు, ఆడవాళ్ళు ఒకవైపు కూర్చొని తింటారు. అది ఎందుకు తింటారో తెలుసా? వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రెడ్డి బ్లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో చేసిన ఇఫ్తార్ టేబుల్ మీకు చూపించబోతున్నా. రంజాన్ నెల చివరి రోజులు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇంకొద్ది రోజుల్లో రంజాన్ అయిపోతుంది. అందుకే ఈ రోజు మా ఇంట్లో చాలా స్పెషల్గా ఇఫ్తార్ వంటలు అయితే చేసినాం. మా జూలీకి కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇంకొంచెం డ్యాన్స్ కూడా వేసిందనమాట. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇఫ్తార్ టేబుల్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపించాను చూడండి ఒకసారి. ముందు ఒక విషయం చాలామంది అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, కువైట్లో ఎందుకు ముస్లిం ఆడవాళ్ళు ఒకవైపు అంటే మగవాళ్ళు ఒకవైపు కూర్చొని ఇఫ్తార్ చేస్తారని. ఇది వాళ్ళకు అంటే కొట్లాడుకోనో ఇలాంటి గొడవలు పడవు కాదు. అంటే ఇది వాళ్ళ సంస్కృతి మరియు ఇస్లాం సంప్రదాయం అనమాట. ఇస్లాంలో ఇజాబ్ మరియు వినయం చాలా ముఖ్యమైనవి. అందుకే చాలామంది ఫ్యామిలీలో ఆడవాళ్ళు మగవాళ్ళు వేరువేరుగా కూర్చొని అయితే తింటారు. మసీదులో కూడా అలాగే ఉంటుంది. అక్కడ మగవాళ్ళకు ఒక హాల్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఒక హాల్ ఉంటుంది అనమాట. అంటే కలిసి అంటే ఉండరు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండరు. అంటే జమ్మియాల్లో అలాంటి చోట అయితే ఉంటారు, కానీ ఇలాంటి చోట అయితే ఉండరు అనమాట. కానీ ఫ్యామిలీలో అంటే కొన్ని నెలల్లో అందరూ కలిసి కూడా తింటారు. అది వాళ్ళ ఫ్యామిలీ మీద ఆధారపడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మా ఇఫ్తార్ టేబుల్ చూడండి. చాలా కష్టపడి అయితే ఈరోజు చాలా రకాల వంటలు అయితే చేసినాము. ఉపవాసం అయితే ముగిసిపోయే టైం వచ్చేసినప్పుడు ముందుగా ఖర్జూరాలు తింటారు. అది ఇఫ్తార్లో ముఖ్యమైన సంప్రదాయం. మా టేబుల్లో ఈరోజు ఏమేమి ఉన్నాయో చూడండి. ఇదేమో చికెన్తో చేసిన అంటే రోల్ అనమాట. ఇదేమో పప్పు సూపు. ఈ పప్పు సూప్ వచ్చేసరికి ఇది డైలీ ఉంటుంది. అంటే కొల్లేళ్ళు అయితే రకరకాలుగా చేసుకుంటారు. ఇదేమో చికెన్ క్రేప్స్తో చేసినారనమాట, గోధుమల రైస్. ఇదేమో నూడిల్స్ అండ్ చికెన్ మష్రూమ్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇదేమో మటన్ వైట్ రైస్ అనమాట. ఇదేమో బ్రెడ్ చికెన్ రోల్. ఇది చాలా స్పెషల్ అనమాట. ఈరోజు పిల్లలకైతే చాలా ఇష్టం. ఇవి ఈరోజు మా ఇఫ్తార్ వంటలు. ఇది ఆడవాళ్ళకి, ఇది మగవాళ్ళ టేబుల్ అనమాట. అంటే వాళ్ళు కింద కూర్చొని తింటారు. ఆడవాళ్ళకైతే టేబుల్ పైన కూర్చొని తింటారు, కొందరు కింద కూడా కూర్చొని తింటారు. ఇదంతా మగవాళ్ళకి అనమాట. ఇవన్నీ చూడండి ఎన్ని రకాల వంటలు అయితే చేసినాము. చాలా రకాల వంటలు చేసినాము అనమాట. ఇవన్నీ సాయంత్రం ఉపవాసం ముగిసిపోయిన తర్వాత తింటారు. రోజు ఉపవాసం ఉండడం ఇఫ్తార్ టైంకి అందరూ చాలా ఆకలిగా ఉంటారు ఫ్రెండ్స్. అందుకే టేబుల్ మీద చాలా వంటలు అయితే పెడతారు. ఇంకా ఒక స్పెషల్ స్వీట్ కూడా చేసినాము. అది అంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మధ్యలో ఉంటుంది. ఇవన్నీ అంటే ఆడవాళ్ళకి ఏ వంటలు అయితే పెట్టినామో అవే మగవాళ్ళకు కూడా సేమ్. అంటే ఇక్కడ అంటే మగవాళ్ళకు సగము, అలాగే ఆడవాళ్ళకు సగం వంటలు అనమాట. మా జూలీ చూడండి, అంటే రంజాన్ ఇంకా కొద్ది రోజుల్లో అయిపోతున్నదని చాలా ఎక్సైటెడ్గా చాలా డ్యాన్సులు అయితే వేసింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ రంజాన్ నెల మాసం అంతా సరిగా తిండి లేదు, నిద్ర లేదు, రెస్ట్ లేదనమాట. చాలా కష్టం. వంట రూమ్లో ఒకటే బోగులు గడగడం, ఒకటే వంటలు చేయడం అనమాట. అంటే వంట రూమ్లో చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇవన్నీ వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి చేసిన వంటలు ఫ్రెండ్స్. ఇదేమో స్పెషల్ స్వీట్ అనమాట. ఇది అరబిక్లో బజ్పూసా అంటారనమాట. అంటే తెలుగులో చాలా మందికి అది రవ్వ కేకులా అనిపిస్తుంది. ఇది మిడిల్ ఈస్ట్లో చాలా ఫేమస్ స్వీట్ అనమాట. ఇఫ్తార్ సమయంలో చాలా ఇళ్ళల్లో అయితే చేస్తారు. మా ఇంట్లో అయితే వారంలో ఒకసారి అయితే చేస్తారనమాట రంజాన్ మాసంలో. ఇదిగో మా జూలీ ఇఫ్తార్ టైంకి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. చూడండి, ఈ కేకులన్నీ తయారు చేస్తుంది అనమాట. అంటే ఇవన్నీ మా మేడం అంటే జూలీ ఇద్దరు కలిసి చేస్తారు. ఇప్పుడైతే ఆ కేక్ డెకరేషన్ చేస్తుంది అనమాట. అంటే ఇవి వచ్చేసి డ్రై రోజ్ పూలు. ఇవైతే ఆడాడ ఒకటి పెట్టింది. అలాగే పిస్తా పౌడర్ అయితే కొంచెం వేసింది. ఇవేమో కాజు పలుకులు అనమాట. అవి కట్ చేసి చిన్న చిన్నవి అంటే బాదం పలుకులు, అంటే బాదం వాటిని కట్ చేసి అయితే ఇలా పైన గార్నిష్ అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, కేకులు అయితే రెడీ అయిపోయినాయి. ఈ కేకులు డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేక్ అయితే చేస్తున్నారు. ఈ రంజాన్ మాసం మొత్తము ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ కేకులు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే రవ్వ కేకు. మన నెలల పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. మీకు ఈ రవ్వ కేక్ ఎలా చేయాలో రెసిపీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నీకు ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇదేమో ఇఫ్తార్ అయిపోయిన తర్వాత కూడా మా పని అంతా అయిపోదు ఫ్రెండ్స్. మేము చాలా సేపు అయితే తెల్లవారుజాము వరకు ఇంట్లో పని చేస్తూనే ఉంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టేబుల్ పైన కవర్ వేసుకొని మరీ తింటున్నారు ఈ ఫిలిపిన్ వాళ్ళు. అంటే ఫిలిపిన్ వాళ్ళందరూ వచ్చి కూర్చొని అయితే తింటారు. రంజాన్ మాసంలోనే కాదు,
అంటే మామూలు సమయంలో కూడా అంతే, వాళ్ళందరూ కలిసి తింటారనమాట. కలిసి ఒక ఇంట్లో వర్క్ చేయడం వల్ల ఇలా కలిసి తినడం చాలా ఆనందంగా ఉంటుంది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తార్ టైంకి వచ్చినప్పుడు అందరూ కలిసి అయితే తింటారు. మేము కూడా ఫ్రెండ్స్ చాలా కష్టపడి ఈ వంటలన్నీ చేసాం. కానీ అందరూ సంతోషంగా తింటుంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం. ఇలా రంజాన్ సమయంలో ఇళ్లలో పని ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ పవిత్రమైన రంజాన్ నెలలో అందరూ కలిసి ఉండటం చాలా సంతోషంగా అయితే ఉంటుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, కువైట్లో ఆడవాళ్ళు ఒక వైపు మగవాళ్ళు ఒక వైపు ఎందుకు తింటారని. ఇస్లాంలో అంటే మోడెస్ట్ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. అందుకే ముస్లింలు ఒకవైపు, ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు కూర్చొని తింటారు టేబుల్ పైన. ఇది గౌరవం, ప్రైవసీ మరియు సంప్రదాయం కోసం మాత్రమే. పరిగెత్తున్నావా బయటికి, ఇంట్లో ఉన్నావా? నువ్వు బయటకు బాగా బయటకు బాగుండు. ఇప్పుడైతే సౌండ్ వచ్చింది. Algen chum days. 26 algen 26 12. Our bag chammeli umpi. అంటే 4 రోజులు అయిపోతుంది. అంటే లాస్ట్ చివరి రోజులు అనమాట, రంజాన్ చివరి రోజుల్లో ఉండవు. ఉండవు. ఇది సుప్రాలు చూసారా, మందండి తెచ్చినారు అనమాట. రెసిపీ నాన్ పెట్టుకున్నాడు సూపర్కి. ఇది చికెన్ మగ్లూబా, చికెన్ ఉడుకుతాను. అనమాట రేపటికి. ఈరోజు ఏం తిన్నావా? పప్పు పచ్చడి, టమాటా పచ్చడి. ఇదేమో సలాత. ఇది రేపు రోజు డైలీ అంటే వారంలో ఒకసారి చేస్తుంది. జూలీ అది హరీష్ కిల్లి అదే రాజు అదే హడీడా 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 చూడ అది మా హరీష్ ఇంత పోక్సా అసలు కళ్ళు మామ తాను అది మహతి హడీడా అది మా హరీష్ జరీష్ అదే hati hadida the black ada hati భలే భయం వేసింది ఈరోజు. మొన్న 4 గంటలకి అబద్ధంగా ఎక్కువ అయినా ఏం కాదండి, ఇంట్లో ఉన్నారు భయపడాల్సిన పని. నా ప్రమాదం అయితే ఏం లేదు. అవునవును.
ఇప్పుడు ఏమో కూరగాయలు లేవా? మన కూరగాయలు అయ్యా ఏమి ఎందుకు లేవు? అన్ని కూరగాయలు ఉంటాయా మనకి? అన్ని కొలమా కూరగాయలు ఏ వంకాయలు అవి ఎటు వస్తాయి? ఇవి ఎక్కువైన వంకాయలు కాబట్టి ఉన్నాయి. పచ్చిమిరపకాయలు వంకాయలు తెచ్చినాడు అనమాట. మన ఇండియా కూరగాయలు అయితే ఏమి లేవు ఇప్పుడు. వంకాయ కొలగోరా సరే అయితే అదేం గ్లామర్ పెరుగుతుంది రంజాన్లో బాతీనే. జూలీ అదే రాజు హెలు సార్ अच्छा रमजान आखिल वाजिद ए ఇది బత్త 3 కేజీలు దొరికిన అలా లావెక్కినావు లావెక్కలా కానీ దొరికిన 3 కేజీలు అంటే లావెక్కినావు కదా 1 కిలో అనేది వేగో అదులా మత యుగా కెనా యుగా बोलता है वो आज इसमें बस ये द्वारा मुझे 3 కేజీలు దొరికిన बोलता है तुम लोग पेट बड़ा ये बोला क्या करे पेट तबाह आता है तेरा कॉल अड़ता मेरा कोस ये खाली फ्लावर यहाँ बॉबल अड़ता है राजू किला मगलू कलो మళ్ళీ సిటీలో కూడా పెద్దగా లేదేమో ಅದರಾಗೆ ಮಿತಾ ಈದ್ ಅದ ಈದ್ ಮಿತಾ ಇಲ್ಲಿ ಜುಮ್ಮ శుక్రవారం కానీ బేస్తవారం కానీ బుధవారం నైట్ చెప్తారు లేదు బేస్తవారం నైట్ ఎందుకంటే 28 రోజులు ఈ నెలలో వచ్చింటే బాగా సరిపోయింది 28 రోజులు అంటే 2 రోజులు పాటించారు 2 రోజులు చేస్తారు 17 sacarada salada వచ్చేసి పొద్దుటూరు గింజలు సునాదా salata అదే ఇంత కాతి nuts chamalla every night more Simpson decoration hello decoration ఒకటేమో గుమ్మడి గింజలు ఒకటి పొద్దుటూరు గింజలు అయితే వేస్తున్నారు వెరీ గుడ్ రాగే అదే జూలీ అదే రాగే ఇంకో ada cook every day same wala same sabi wajid hello اليوم في شوية بكرة واجد مدام حنين hello واجد أما صار يلو صح ايش انا بس مو انا hello واجد هذا باهم ఇక్కడ డాబా స్టైల్
test. ايه هذا التيست؟ هذا يشتري من هذا بابا احمد وايد تسوي فطور اليوم. فين تطلع؟ ఇంగ్లీష్ కలం عشان اعرف كلها. هذا فهام هذا. فاهم؟ أكيد فهام داخل. ده الامريكا. إيه. understand. Understand. عشان understand. Understand. Ini jadi minimal. Iya. Ada agak susah first. Nah, itu maaf. Kita lihat. ఇది అనుషిన సలాత అని సలాత షునా హతి జోలే గోల్ ఇంగ్లీష్ I put jir, హై అరే నేమ్ nuts, and chamander. అది అరబిక్ జెగ్ జెగ్ సా Here, jir. అది ఇంగ్లీష్ నో This. Madrid. Pong palis. Sini Madrid. Wajib ada. Chamander wajib dia ada. హతి షోయ్ జాదఫి Ini kadang ఏ dia. హతి షోయ్ Nanti nuts bar. ఏ Iya. जिधर मिनी आ रही है जिधर హలో జడన్ వినే అదేమో మగ్లో బై రోజు అందుకే 3 దవర్లు అయితే తీసుకున్నాడు అవతల వారికి మనం ఊళ్ళో పోయి అవుతుంది ada baba dari baba bulu kita apa masih namshi bagi mama mengali besar karena pas mensali dulu kalau mengali itu ada mungkin itu semua awal kami kasih di wash mini alhamdulillah ini Asan sensitif saing ada lagi wali fasting nah itu para kilsa sama pitayum और बड़ी सब्जी itu sama non kalau mana itu maaf ya kumar naik kesan कुछ नहीं अभी ay kan rasa ay langsung kasih kakak pada ay Padahal sebelah ini Shway shway. Oh, okay, ada izin kan Ay, harus bawa katakan ya the suhur. Saya lagi. si aku sama kakak Salah. Ayo. wow Hello. Ay. ya tapi betul ఇఫ్తార్ వంటలు అయితే అయిపోయినాయి. ఇంక ఇదమ్మ సుకూర్ కోసం అనమాట, తెల్లవారుజామున ఉపవాసం కోసం తినడానికి. ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియోలో ఏ వంట నచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ దయచేసి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్.